పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ లడ్డు రోజుకొక్కటి ఇచ్చారంటే చాలు వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అందేస్తాయి. అంత మంచి హెల్దీ ఫుడ్ అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని అరకప్పు పల్లీలు అండ్ ఒక 10 నుంచి 15 వరకు బాదం, ఒక పావు కప్పు వరకు జీడిపప్పు, ముప్పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ముప్పావు కప్పు వరకు పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటారు కదా అవి, అరకప్పు ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు ఇవి కూడా వేసుకోవాలి. అండ్ ఒక పావు కప్పు వరకు మెలాన్ సీడ్స్ వేసుకుని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే చాలా స్లోగా కనీసం ఒక 10-15 నిమిషాల పాటు వేయిస్తూనే ఉండాలి. ఇంత టైం అని కాదు కానీ అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలండి. ఎందుకంటే మనం వేయించే దాంట్లోనే లడ్డు టేస్ట్ అంతా కూడా ఉంటుంది అండ్ చక్కగా వేగితేనే వీటిలో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా మన బాడీకి ఈవెన్గా పడతాయి. చూడండి, ఇలా చక్కగా అన్నీ కూడా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక పల్లి తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి చూడండి, దాని మీద ఉండే పొట్టు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అంటే పప్పులన్నీ కూడా వేగిపోయినట్టే. నెక్స్ట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ గసాలు కూడా వేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ మాడకుండా లైట్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారనివ్వండి. ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వీటిలోకి ఒక 4 యాలుక్కాయలు కూడా వేసేసుకుని ఫస్ట్ వీటిని మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమందికి లడ్డూలు మరీ మెత్తగా ఉంటే అస్సలు నచ్చదు, కాస్త పలుగ్గా ఉంటేనే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం వరకు ఉండేట్టు కాస్త కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్ బెల్లం కనుక తీసుకున్నట్లయితే ఇలా గ్రైండ్ చేస్తే అంతా కూడా సాఫ్ట్గా చలివిడిలాగా వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకోవటం వల్ల లడ్డు ఉండ చుట్టడానికి ఈజీగా వస్తుంది. ప్లస్ మనకి నెయ్యి కూడా కొంచెం తక్కువ పడుతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న బెల్లం మిక్స్ అంతా కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకుని చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి. మీరు కావాలి అంటే బెల్లం ప్లేస్లో పటిక బెల్లం పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు బెల్లం చక్కెర ఏది కూడా యూజ్ చేయకూడదు అనుకుంటే ఖర్జూరం దొరుకుతుంది కదా, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి దాంతో కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, గసాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా చుట్టేసుకోవాలి. నెయ్యి వేసుకోకపోయినా మనకి ఇది లడ్డూలాగా చుట్టడానికి ఈజీగానే వచ్చేస్తుంది. బెల్లాన్ని గ్రైండ్ చేసి యాడ్ చేసాం కాబట్టి. బట్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లడ్డూల్ని మీరు 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. డైలీ ఒక్కటి తీసుకున్నా చాలు, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ ప్రోటీన్ రిచ్ లడ్డు ప్రిపేర్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువే కాస్ట్ అవుతుంది. బట్ పిల్లలకి మనం కొనిచ్చే జంక్ ఫుడ్ అంత అయితే కాదు. చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అంటూ పిల్లల కోసం తెలియకుండానే చాలా ఖర్చు చేస్తాం. వాటి వల్ల ఏ యూజ్ అయితే ఉండదు. బట్ ఇవి చేసి పెట్టడం వల్ల డెఫినెట్గా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.